నేను క్లియర్గా ఒకటే చెప్తానండి, భక్తి ఉండాలి, భక్తితో పాటు ధర్మబద్ధమైన జీవనం కూడా ఉండాలి. ఎందుకంటే ధర్మబద్ధమైన జీవనంలోనే విచక్షణ అనేది ఉంటుంది. ధర్మంలో ఏం చెప్తున్నారు, చాలా మందికి ధర్మో రక్షిత రక్షిత అంటారు, అంటే ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది అని చెప్పేసి. నిజంగా అది ధర్మంకున్న 10 లక్షణాలని కనుక మనం తెలుసుకున్నట్లయితే ఆ వాక్యం ఎంత అక్షర సత్యం మనకు తెలుస్తుంది. ధృతి క్షమ దమోస్తేయం శౌచం ఇంద్రియ నిగ్రహం ధీర్విద్యా సత్యమక్రోధో దశకం ధర్మలక్షణం అని చెప్పేసి చెప్తున్నారు. అందులో ధృతి అంటే ధైర్యము, క్షమ ఓర్పు, దము అంటే ధైర్యంగా నిలబడటం, అస్థేయం దొంగతనం చేయకుండా ఉండటం, శౌచము అంటే శుభ్రంగా ఉండటం, ఇవన్నీ ఉంటాయి. అసత్యం చెప్పకుండా ఉండటం, ఇవన్నీ కూడా ధర్మంకున్న 10 లక్షణాలు. నిజంగా చెప్పండి, ఈ లక్షణాలు అన్నీ పాటిస్తుంటే మనకి ఎప్పుడైనా ప్రమాదం వస్తుందా? లేదు. శరీరం శుచిగా ఉందనుకోండి రోగాలు రావు. మనం ధైర్యంగా ఉన్నాం అనుకోండి మన జోలికి ఎవడో రాడు. మనం దొంగతనం చేయకుండా పక్కవాడి సొత్తు ఆశించకుండా, పక్కవాడి సొత్తు అంటే డబ్బో పెళ్ళామో ఆడదో ఇంకోటో రాజ్యమో ఏదో కానివ్వండి, ఏది ఆశించకుండా ఉన్నాం అనుకోండి వాడికి మనకి శత్రుత్వం రాదు కదా. మనకి ఇంకా ఏమి నష్టం వస్తుంది? నేను సరదాగా మిమ్మల్ని కొందరు పేర్లు అడుగుతాను, వాళ్ళ గురించి మీకు అనిపించే అనుభూతియో లేకపోతే వాళ్ళ పట్ల మీకున్న ఉద్దేశం చెప్పండి చాలు. చిన్నజీయర్ స్వామి, మరో రామానుజులు అండి. ఏ రకంగా భావిస్తారు మీరు అతను? భగవత్ స్వరూపంగానే చూస్తాను నేను పర్సనల్గా అయితే అంతే చూస్తాను. వేణుస్వామి అవి అంతా ఫ్రాడ్ అండి, ఆ పూజలు అన్నీ నేను పట్టించుకున్నాను. ఫ్రాడ్ అంటే ఆయన మొత్తం అనుసరిస్తున్న దాన్ని ఏ రకంగా చూడొచ్చు? నేను చెప్తున్నా కదా, ఆయన చేసే పూజల్ని నేను మాట్లాడను, ఆయన చేస్తున్న విధానాలు అయితే ఖచ్చితంగా నేను తప్పే అంటాను. నరేంద్ర మోడీ, అభినవ్ వివేకానంద, యోగి ఆదిత్యనాథ్, శివాజీ మహారాజ్. మీకు ఎప్పుడన్నా అనిపించిందా ఈయన స్థాయిలో నేను ఎదగాలి అని ఎప్పుడన్నా అనిపించిందా? డెఫినెట్గా ఉంటుంది. ఎవరిని అనుకున్నారు అట్లా? యోగి ఆదిత్యనాథ్. ఏమని వస్తుంది మీకు ఆయన? డైనమిజం, అస్సలు చెయ్యాలనుకున్నా చేసుకెళ్తాడు. ఛాన్స్ దొరికితే బుల్డోజర్ తీసుకోవాలి, అంతే రావాలి అని అలాగే ఉండాలి. నాకు యాక్చువల్లీ స్టార్టింగ్ లో చాలా మొహోటాలు ఉండేయండి. క్లారిటీ ఆఫ్ థాట్స్ వచ్చింది అంటే యోగి ఆదిత్యనాథ్ గారు లాంటి వారిని చూసిన తర్వాతే వచ్చింది. చెయ్యాలనుకున్నది చెప్పాలనుకున్నది స్పష్టంగా చెప్పాలి. మనం ఎవరికైనా నచ్చాలి అని చెప్పేసి బిహేవ్ చేస్తున్నంత కాలం ఎవరికి ఎక్కువ రోజులు నచ్చం. మనం ఎవరికి నచ్చితే నాకేంటి, నచ్చకపోతే నాకేంటి, నేను ఇట్లాగే ఉంటా. అది మాత్రం ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను, ఆయన్ని చూసి. జీవితంలో ఆఖరి రోజు అంటూ ఉంటే ఏమైనా చేసి చావాలి అని అనుకునేది ఏదన్నా అంత పెద్ద గోల్ ఏమైనా ఉందా? ఉందండి, చెప్పండి. వేములవాడలో దర్గాని తీసేయాలి. వేములవాడలో దర్గా ఉందా? వేములవాడ గుడిలోనే ఉంది. దర్గాలో గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని బయటకు రాగానే ఆ దర్గాకి వెళ్ళి ఆడి దగ్గర విభూదిను ఆ చీపురుతో కొట్టించుకుని బయటకు రావాలి. ఇంతకీ ఆ దర్గా ఎట్లా ఏర్పడింది అంటే వీళ్ళు చెప్పేది ఒకటే స్టోరీ. ఒక ముస్లిం వ్యక్తి ఆ వేములవాడ గర్భాలయంలో ఉన్న శివలింగాన్ని అపవిత్రం చేశాడు మూత్రం పోసి. దాంతో అక్కడ ఉన్న హిందువులు ఎదురు తిరిగి అతన్ని కొట్టి చంపేస్తే అప్పుడు బలిసి కొట్టుకుంటున్న పాలకుడు ఎవడైతే ఉన్నాడో వాడు వచ్చి అక్కడే దర్గా కట్టించి ఇప్పటికీ కూడా హిందువులతో మొక్కిపిస్తూ ఉన్నాడు. దాన్ని తీసేయాలి, లైఫ్ టైం డ్రీమ్ అంతే. వాడు దర్గా ఎక్కడైనా కట్టుకోమనండి, నా దేవాలయంలో నన్ను బానిసగా నిరూపించే ఎటువంటి చిహ్నాలు ఉండటానికి నేను ఒప్పుకోను. జీవితంలో ఎప్పుడన్నా బాగా బాధపడిపోయి ఈ ధర్మం పట్ల ఎవరన్నా బాగా వివక్షకు గురై బాగా లో ఫీల్ అయిన రోజు ఉందా? వివక్ష అంటే ఒక్కొక్కసారి నేను కూడా ఫీల్ అవుతూ ఉంటానండి. బాగా బాధపడిన క్షణం ఏది ఎక్కువ మిమ్మల్ని? బాగా బాధపడింది ఏముండదు కానీ ఒక్కొక్కసారి హర్ట్ అవుతాం చిన్న చిన్న వాటికి, మనుషులం కదా. కొన్ని సంఘటనలకు వెళ్ళి చాలా డిబేట్ చేసి వచ్చేస్తారు. విమర్శలు మీ మీద ఇటు సైడ్ నుంచి ఉంటాయి, అటు సైడ్ నుంచి ఉంటాయి. బాగా అరే చాలా ఎందుకు యాక్చువల్లీ ఇక్కడ అట్లా ఫీల్ అయింది అయితే మన సిగ్నేచర్ స్టూడియోలోనే బైర్ నరేష్ తో డిబేట్ అని చెప్పి పెట్టారు, గుర్తుందా మీరు? యాక్చువల్ ఆ రోజు జరిగిన సీక్వెన్స్ ఏంటనేది మీరు ఆ రోజు లేరు కానీ మీకు ఇన్ఫర్మేషన్ ఉండే ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఆ రోజు నరేష్ తో జరిగిన డిబేట్ లో కొన్ని పాయింట్స్ నావి చాలా కట్ అయినాయి. నేను తర్వాత హర్ట్ అయ్యాను, ఎందుకంటే అది నా మీద బాగా అంటే నేనేదో కావాలని పాపులారిటీ కోసం డిబేట్కి వచ్చినట్టుగా అనుకున్నారు. నేను ఆ రోజు డిబేట్కి రెడీగా లేనండి అని చెప్పాను, నా గొంతు కూడా బాగాలేదు, అయినా కూడా మీరు అడిగారని కూర్చున్నాను. అండ్ పబ్లిక్లోకి అది రాంగ్గా కన్వే అయింది. అంటే ఆ డిబేట్ నాకు అడ్వాంటేజ్, ఎప్పటికీ అడ్వాంటేజ్, ఎందుకంటే నేను ఐ డిడ్ వెరీ వెల్, ఓకే, ఫుల్ కంటెంట్. యాక్చువల్లీ ఆ రోజు ఏం కట్ అవ్వలే. నేను మీరు అన్న తర్వాత నా వరకు ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేను తర్వాత చూశాను, కట్ ఏం అవ్వలేదు కానీ ఒక బిట్ ఏమో ఒక ఛానల్ వేశారు, ఇంకొక బిట్ తీసుకెళ్ళి ఇంకో ఛానల్ వేసారు. ఓకే, దానివల్ల దాని కనెక్టివిటీ మిస్ అయింది. అది ఆనెస్ట్లీ తర్వాత మళ్ళీ ఫుల్ ఒక చోట పెట్టించాం. అన్నిటికంటే మించి చెప్పాలి అని అంటే ఆ డిబేట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనుకున్నాం అంటే తిట్టుకుంటారు కొట్టుకుంటారని కాదు. హానెస్ట్లీ చెప్పాలంటే నరేష్ కొద్దిగా పిహెచ్డి స్కాలర్, అది ఇది బాగా చదువుకున్నాడు అనేది నమ్మాను నేను. ఇక ఆయన వెనకాల ఉన్నది ఏంది అనే దానికన్నా కూడా తను పట్టుకున్న కుందేలకు ముడే కాళ్ళు అన్నట్టు తర్వాత నేను నమ్మింది ఏంటంటే లలిత్ కుమార్ ఖచ్చితంగా కన్వే చేస్తాడు, ధర్మం పట్ల ఆయనకున్న కనువిప్పు చేస్తాడని. సో ఈ రెండిట్లో ఏది ఎంత ఈజీగా పోతుంది అని అనుకున్నాం, కానీ అది ఇంకోలాగా దారి తీసిందా మరి ప్రాపర్గానే పోయిందా అనేది ప్రేక్షకులే చెప్పాలి. యాక్చువల్లీ డిబేట్ పరంగా ప్రాపర్గానే పోయిందండి. కానీ నరేష్
తను మనం ఏం చెప్తున్నా కూడా ఇంటర్వ్యూలో కూడా మీరు చూడండి, తను నాకు ఉద్దేశాలు ఆపాదిస్తూ పోయాడు. అది యాక్చువల్లీ రాంగ్ వే తనకి. అంటే ఒక ఇంటర్వ్యూయర్ లక్షణాలు అది కాదు. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు అనుకోండి, మీరు క్వశ్చన్ అడుగుతున్నారు, నేను ఆన్సర్ చెప్పంగానే ఓకే ఆన్సర్ ఇది అని చెప్పేసి పబ్లిక్ని వదిలేస్తున్నారు. కానీ తను ఓహో అంటే మీరు ఈ ఉద్దేశం అయ్యి ఉండొచ్చా అని చెప్పి తను మాట్లాడుతున్నారు. దట్స్ యాక్చువల్లీ నాట్ ద ప్రాపర్ వే. బట్ ఏమైనా ఖచ్చితంగా యాజ్ హీ ఈజ్ నాట్ ఏ ప్రొఫెషనల్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిగ్రెట్స్ రిగార్డింగ్ దట్. లైఫ్లో అంటే ఆ దాని పట్ల మీరు ఏమైనా నిజంగానే చిందించుంటే సో సారీ ఫర్ నథింగ్ సార్. యాక్చువల్లీ ఈవెన్ నేను కూడా చాలా లేదు, సిగ్నేచర్ స్టూడియోస్ పరంగా చాలా మందికి తెలియాల్సింది ఏంటంటే, అంటే మీరు వాళ్ళకి వ్యక్తిగతంగా తెలియదు కాబట్టి ఇంటర్వ్యూస్ చూసేసి ఇదేదో ఒక వే అనుకుంటారు, కానీ మీ కమిట్మెంట్ ఏంటి టువర్డ్స్ దేశం ధర్మం అనేది దగ్గరగా చూసే వాళ్ళకి తెలుస్తుంది. అండ్ అన్నిటికంటే మించి నేను కూడా చాలా ఎదుర్కొన్నా అది జరిగిన తర్వాత. అంటే ఇద్దరిని కూర్చోబెట్టి అంటే కావాలని ఉసి కొలుపుతున్నారనో లేకపోతే వ్యూస్ కోసం అనో ఇంకేదో కాదు. నిజంగానే అధ్యయనాలు చేసిన పిహెచ్డి స్కాలర్గా ఆయన ధర్మం గురించి తెలిసిన మీరు నిజంగానే ప్రజలకే వదిలేసాం. ఒకటండి, ఎండ్ ఆఫ్ ద డే యూట్యూబ్ అనేది ఇక్కడ ఒక ఛానల్గా పెట్టి బిజినెస్గా పెట్టి నడుపుతున్నప్పుడు వ్యూవర్షిప్ సబ్స్క్రిప్షన్స్ అనేది ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు. దట్స్ నథింగ్ రాంగ్. కాకపోతే దానికోసమే చేశారు అని చెప్పేసి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దే హ్యావ్ టు థింక్. ఏదైనా ఈ ప్లాట్ఫామ్ ఒక ఇన్ఫర్మేషన్కి వేదిక కావాలనే దాని మీదనే ఆశ. ఇప్పుడు మీరు చేస్తుంది మా ధర్మం బాగుపడాలా, మనం అంతా నన్ను కూడా నేను మీతోనే ఏకీభవిస్తా. నన్ను చాలా మంది అడుగుతుంటారండి, కొన్ని ఛానల్స్కి వెళ్ళిపోయి అది యాంటీ హిందూ ఛానల్, మీరు ఎందుకు పోతున్నారు అని చెప్పేసి అంటారు. అంటే మన ఛానల్ గురించి కాదు, వేరే ఛానల్స్ గురించి కూడా. వాళ్ళ గురించి ఇక్కడ మాట్లాడటం కరెక్ట్ కాదు కాబట్టి నేను పేర్లు చెప్పట్లేదు. అలాంటి వాళ్ళందరూ కూడా ఒకటి అర్థం చేసుకోవాలి, అది హిందూ ఛానలా యాంటీ హిందూ ఛానలా కాదు. ఇప్పుడు అక్కడ వాళ్ళు ఒక డిబేట్ పెట్టాలని ఫిక్స్ అవుతారు. వాళ్ళకి మనం పిలిచినప్పుడు మనం పోలేదు అనుకోండి, వాళ్ళ డిబేట్ మన కోసం ఆపుకోరు, ఇంకొక పర్సన్ పిలుస్తారు. అప్పుడు రాంగ్ ఏదైనా కన్వే చేసి ఉండదు. ఎగ్జాక్ట్లీ, అప్పుడు ఇంకాస్త రాంగ్ అయిపోతుంది. దానికంటే కూడా మనం పోయి మన శక్తి మేరకు మనం ప్రయత్నం చేయాలి. అది ఏ ప్లాట్ఫామ్ మీదైనా సరే. వాళ్ళకు వేదిక ఇస్తారు, ఆ వేదికని ఎంతవరకు వాడుకుంటాం అనేది మనలో ఉంటుంది. సో అది మనం వాళ్ళు కూడా ధర్మరక్షణ కోసం నిజంగా చెప్పాలంటే పీఠాధిపతులను చేసాం మేము. యాదాద్రి ప్రధాన అర్చకులను చేసాము, లేకపోతే శక్తి పీఠాల గురించి చేసాము, రమణ దీక్షలు కానీ. ఇవి జరిగినప్పుడు ఆ భక్తి ఆడియన్స్ ఎలా చూసారో అలానే చూస్తారు. అంతే. ఇలాంటివి జరిగినప్పుడేమో వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇద్దామనే ట్రైల్లోనే వీళ్ళు మనల్ని ఏమంటారు అని అంటే, ఇది హిందూ విరుద్ధంగా పుట్టిన ఛానల్ అనో, లేకపోతే విరుద్ధంగానే ముస్లింకి విరుద్ధంగానో, క్రిస్టియన్కి విరుద్ధంగానో, హిందూకి విరుద్ధంగానో ఎందుకు జరుగుతుంది? ఏదన్నా మీకు ఇంత ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇస్తే ఇంత గంటలు టైం వేస్ట్ చేసి ఏదైనా ఇన్ఫర్మేషన్ నీకు యూస్ఫుల్గా అయితే బాగుంటుంది అనే ఉద్దేశం మీదనే చేయటం తప్పితే మొత్తం గంట ఇంటర్వ్యూ యూజ్ అవ్వాల్సిన పనిలా లేదు. ఎక్కడో ఒక్క ఇన్ఫర్మేషన్ చిన్నది మీరు ఇచ్చినా, ఇప్పుడు నేను నేర్చుకుంది మీ విషయంలో వేములవాడ దగ్గర దర్గా ఉన్నదనే సంగతి నాకు ఇంతవరకు తెలియదు. నేనే షాక్. ఇప్పుడు అధ్యయనం చాలా అవుతుంది. నిజంగానే ఏముంది అంటే నా ధర్మం గురించి నేను తెలుసుకోవడానికి మీరు ఒక వేదిక అయ్యారు. ఆ గంట మొత్తంలో ఆ ఒక్క ఇన్ఫర్మేషన్ తీసుకున్నా నిజంగానే మనం అదృష్టవంతంలో ఛానల్ పర్పస్ సర్వైవ్ అయినట్టు. ఎస్, ఏదేమైనా నిజంగానే మీ ఆశయం అంతా కూడా సిద్ధింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మనం సడన్గానే కూర్చున్నాం. ఏ టాపిక్ లేకపోయినా మనం అధ్యయనం చేసాం కొన్ని విషయాల్లో. తప్పకుండా నెక్స్ట్ టైం వన్ ఆఫ్ ద బెస్ట్ ఇదితో తప్పకుండా. థ్యాంక్ యూ సార్. జై హింద్. జై హింద్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.